హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే కేక్ రెసిపీని చూపిస్తున్నానండి. నేను ఇక్కడ 1 ఎగ్ని యూజ్ చేసి రెడ్ వెల్వెట్ కేక్ని, అది కూడా రౌండ్ కేక్ని యూజ్ చేసి హార్ట్ షేప్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా విప్పింగ్ క్రీమ్ని కానీ బటర్ క్రీమ్ని కానీ యూజ్ చేయకుండా కేక్ని ఫ్రాస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కేక్ చేసేసుకుందాం రండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 ఎగ్ని వేసుకోండి. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఇంకా పైనాపిల్ ఎసెన్స్ రెండింటిని వేస్తున్నానండి. ఈ రెండు వేయడం వలన ఎగ్ స్మెల్ రాకుండా కేక్ అనేది టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని వేసుకొని ఈ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు, ఫోమీగా అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని 3/4 కప్ వరకు మైదా పిండిని వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1 టీ స్పూన్ వరకు కోకోవా పౌడర్ని వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా జల్లించుకోండి. ఇలా జల్లించుకొని మొత్తం కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లారబెట్టిన పాలను వేసి, దీంట్లోకి మనం రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి రెడ్ జెల్ ఫుడ్ కలర్ని ఒక 2 to 3 డ్రాప్స్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 6 ఇంచ్ కేక్ మోల్డ్ని తీసుకొని దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని, బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ గ్రీస్ చేసుకుని బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి బాగా ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 30 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అయితే క్లీన్గా రావాలి. ఇలా క్లీన్గా వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఈ కేక్ కంప్లీట్గా కూల్ అయ్యేటప్పటికి మనం చాక్లెట్ ఫ్రాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 1.5 కప్స్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకున్నాను. దీంట్లోకి 1/2 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. అదేవిధంగా 1.5 కప్స్ వరకు వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా తీసుకొని 1/2 కప్ వరకు హాట్ మిల్క్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు ఇంకా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం రెడ్ వెల్వెట్ కేక్ని చేస్తున్నాం కాబట్టి ఈ వైట్ కలర్ చాక్లెట్లో నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ జెల్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇదైతేనే మనకి మంచిగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మన 2 రకాల చాక్లెట్ గనాషెస్ అయితే ఇలా మిక్స్ చేసుకున్నాము. వీటిని రూమ్ టెంపరేచర్లో 1 to 2 అవర్స్ ఉంచేస్తే గట్టిగా అవుతాయి. మనకి ఎమర్జెన్సీగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా అవుతాయండి. చూస్తున్నారు కదా, మనకి 2 రకాల చాక్లెట్ గనాష్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. ఇవి పైపింగ్ కన్సిస్టెన్సీ గనాష్లు అండి. మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా మన కేక్ అనేది వచ్చిందో. మనం దీంట్లో కోకోవా పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం బ్రౌన్గా వచ్చింది. ఇప్పుడు మనం టర్న్ టేబుల్ పైన ఈ కేక్ని ఉంచి నేను ఈ కేక్ని 3 లేయర్స్ కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, పైన కొంచెం హార్డ్ లేయర్ని తీసేసాను. ఇప్పుడు నేను 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. మీకు ఫుల్గా రెడ్ కలర్ స్పాంజ్ కావాలంటే కోకోవా పౌడర్ని స్కిప్ చేసేయండి. అప్పుడు ఈ బ్రౌన్ కలర్ అనేది రాదు మీకు. ఇలా 3 లేయర్స్ కట్ చేసుకుని టర్న్ టేబుల్ పైన కేక్ బోర్డ్ని ఉంచి కొంచెం చాక్లెట్ గనాష్ని అప్లై చేశాను. ఇలా చేయడం వలన మనకి కేక్ అనేది కదలకుండా ఉంటుంది. ఫస్ట్ నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచి ఇలా షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నానండి. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదండి, షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్తో చేసిన గనాష్తో మొత్తం అంతా కేక్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ చాక్లెట్ గనాష్ని నేను లేయర్స్లో కూడా వేస్తున్నానండి. కావాలంటే మీరు బటర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని కూడా కేక్ని అయితే మీరు ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చండి. మనం బటర్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో
చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. కావాలంటే మీరు ఆ వీడియోస్ చూసి ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ కంప్లీట్‌గా రెడ్ వెల్వెట్ ట్రఫుల్ కేక్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. సో, అందుకని నేను చాక్లెట్స్ తోటి డెకరేషన్ అయితే చేస్తున్నానండి. సో, ఈ విధంగా నేను 1, 2, 3 లేయర్స్‌ని కూడా సేమ్ ప్రాసెస్‌లో ఇలా అరేంజ్ చేసుకుంటున్నానండి. మన ఛానల్‌లో రీసెంట్‌గా చాలా రకాల బర్త్‌డే థీమ్ కేక్స్‌ని అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా కేక్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ ఛానల్‌లో నేను పోస్ట్ చేస్తానండి. చాలా ఈజీగా మనం కేక్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, థర్డ్ లేయర్‌ని కూడా ఉంచి సేమ్ నేను డార్క్ చాక్లెట్ గనాష్‌తో మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఇలా రౌండ్ కేక్‌ని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ కేక్‌ని హార్ట్ షేప్ కేక్ లాగా మార్చాలనుకుంటున్నాను. సో, ఇలా 2 ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా నేను మెజర్ చేశాను. తర్వాత 2 సైడ్స్ కూడా నేను క్రాస్‌గా కట్ చేసి నేను క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఈజీగా ఇలా హార్ట్ షేప్‌ని అయితే కట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. మనం విప్పింగ్ క్రీమ్‌తో డెకరేషన్ చేస్తే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. చాక్లెట్ గనాష్‌తో డెకరేషన్ ఎప్పుడైనా సరే కొంచెం టఫ్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఇది మనకి స్ప్రెడ్డింగ్ అనేది కొంచెం టైట్‌గా ఉంటుందండి. సో, అందువలన మనకి స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఇలా షేప్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను. చూస్తున్నారా ఎంత ఈజీగా మన దగ్గర హార్ట్ షేప్ కేక్ మోల్డ్ లేకపోయినా ఈజీగా ఎలా హార్ట్ షేప్ కేక్‌ని కట్ చేసుకోవచ్చో. చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా మిగిలిన చాక్లెట్ గనాష్‌తో చుట్టూ కూడా కవర్ చేసేస్తున్నాను. మనం చాక్లెట్ గనాష్‌తో డెకరేషన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్‌గా ఉండాలండి. చూస్తున్నారు కదా, మనకి ఇలా స్టిక్కీగా అయిపోతూ ఉంటుంది. ఇలా చేసి ఒకసారి ఫ్రిడ్జ్‌లో ఉంచి తీయండి. ఇప్పుడు ఈ విధంగా హాట్ వాటర్‌ని ఒక గిన్నెలో పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను మిడిల్‌లో హార్ట్ షేప్‌కి కొంచెం కట్ చేశాను. హాట్ వాటర్‌లో ఇలా మనం డెకరేషన్‌కి వాడే నైఫ్‌ని హాట్ వాటర్‌లో డిప్ చేస్తూ ఇలా డెకరేషన్ చేసుకుంటే మనకి చాక్లెట్ గనాష్ అనేది బాగా మనకి ఈజీగా వస్తుందండి. డెకరేషన్ అనేది ఈజీగా వస్తుంది. ఫైనల్‌గా నేను ఏదో డిజైన్ వేద్దాం అనుకున్నాను, కానీ ఏదో అయిందండి. సో, నేనైతే ఇలా డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకెందుకో ఇలా నచ్చలేదు. సో, మొత్తం అంతా కూడా నేను పైన మరలా రెడ్ కలర్‌తో కవర్ చేసేస్తున్నాను. ఇది అసలు నచ్చలేదు నాకు. సో, మొత్తం అంతా కూడా నేను కలిపేసి మరలా మొత్తం అంతా రెడ్ కోటింగ్ అయితే చేసేస్తున్నాను. కొన్ని డిజైన్స్ మనకి వేస్తుంటే అంత మంచిగా అనిపించవండి. ఫైనల్‌గా కూడా అవి మొత్తం బాగోవు. సో, మనం స్టార్టింగ్‌లోనే తీసేస్తే బెటర్‌గా ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు మొత్తం అంతా కూడా రెడ్ కలర్‌తో స్ప్రెడ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా నేను డెకరేషన్ అయితే చేసేస్తున్నానండి. కొంచెం హెవీగా చేద్దామని ప్లాన్ చేశాను, బట్ నాకెందుకో అది నచ్చలేదు. సో, ఈ విధంగా మొత్తం రెడ్ కలర్ అంతా కూడా ఇందాక మనం చాక్లెట్ గనాష్‌తో ఎలా అయితే చేసామో అలానే మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే హాట్ వాటర్‌ని పక్కనుంచుకోండి. దాంట్లో మనం నైఫ్‌ని డిప్ చేస్తూ డెకరేషన్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా సాఫ్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదంటే అస్సలు రాదండి. ఇక్కడ నేను హార్ట్ షేప్ ఉన్న స్ప్రింక్లర్స్‌తో నేను డెకరేట్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటితో మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి కేక్‌ని చాలా రకాలుగా అయితే డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మిడిల్‌లో ఈ విధంగా కొంచెం వేసాను. మిగతావి కూడా ఇలా డెకరేషన్ చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. విప్పింగ్ క్రీమ్ లేదని, బటర్ క్రీమ్ లేదని ఆగిపోవాల్సిన పని లేదు. మన దగ్గర చాక్లెట్ ఉంటే సరిపోతుంది. ఇలా కేక్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన రెడ్ వెల్వెట్ ట్రఫుల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.